మీకే మీ మాటకి మీకే విలువ లేదా? అచ్చా, ఓకే. ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి ఒక మాట మాట్లాడినావు. నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇప్పుడు ఇదే కేసీఆర్ ఆ రోజులలో నరేంద్ర గారిని పట్టుకొని, నరేంద్ర అప్పుడు ఎంపీ టైగర్ నరేంద్ర, ఆయన ద్వారా ఢిల్లీలో పాశ్వాన్ లాంటి వాళ్ళం కానీ, శరద్ పవార్ లాంటి వాళ్ళం కానీ ఈ కోఆర్డినేషన్ అంతా చేసుకుంటూ ఆ రోజులలో ఎట్లయితే ఏముంది, సోనియా గాంధీ గారిని ఎట్లైనా ఒప్పియాలని ఆమె చుట్టూ, ఆమె అపార్ట్మెంట్ల కోసం గంటలు నెలలు రోజులు వెయిటింగ్లో లేవా? అట్లంటే ఆ రోజు సోనియా గాంధీ గారు అపార్ట్మెంట్ దొరికితే చాలు అన్న, ఆమె అపార్ట్మెంట్ దొరికితే చాలు అన్న కేసీఆర్ ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకు, కేసీఆర్ గారు రిమైండ్ చేస్తున్న మీకు, సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన ఇయ్యాలని ఒక ప్రక్రియలో వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే సోనియా గాంధీ గారి వాళ్ళ తల్లి రాహుల్ గాంధీ గారికి ఏదైనా రాహుల్ గాంధీ గారికి చెప్పి ఆమె నిర్ణయం చేస్తారు. అయితే రాష్ట్ర విభజన సందర్భంలో రాష్ట్ర విభజన జరగాలి, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, ఇక ఇద్దాము అని ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఆ రోజున రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని అడిగితే రాహుల్ గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజల కాంక్ష నెరవేరుస్తాము, ఇచ్చేయండి అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వండి అని సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాతనే విభజన ప్రక్రియ మొదలైంది. ఇది నిజం. ఇది ఆ రోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వండి అని వాళ్ళ అమ్మకు సోనియా గాంధీ గారు చెప్పినాక ఆ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యిండు. ఇది నిజమే కదా, ఇది చరిత్రనే కదా. అంటే ఆ రోజు రాహుల్ గాంధీ మరి నీకు ఎట్లా అనిపించిండు? దేవుడు అని. వారేమో దేవుడు, సోనియా గాంధీ దేవత అంటివి, రాహుల్ గాంధీ దేవుడు, వాళ్ళ కుటుంబము దేవుళ్ళు దేవతలు అన్నావు. ఇప్పుడు కడుపు నిండింది కదా అని ఇప్పుడు దయ్యం అంటున్నావు అందరినీ. అంటే మనము విలువలతో నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు వయసు రీత్యా చాలా పెద్దోళ్ళు, మీరు ఒక ఉద్యమాన్ని నడిపిర్రు, మంచి వాక్చాతుర్యం ఉన్నోళ్ళు, మంచి తెలివిపరులు మీరు, మీ వాళ్ళు అనేక మంది లీడర్లు అయ్యారు. మీరెందుకు స్లిప్ అవుతున్నారు? మీరెందుకు మాట తూలుతున్నారు? మీరు మీ నోరే కదా, మీరే కదా ఆ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత మీరే కదా సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె మీ ఫ్యామిలీ వాడిని కలిసారు కదా, మంచిది. అది నేను దాన్ని విమర్శిస్తలేను. మీరు మాట ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు, మీ కుటుంబం అంతా పోయింది, కృతజ్ఞతలు చెప్పారు, అది మంచిదే. నేను దాని గురించి విమర్శ చేస్తలేదు. ఇన్ని గణం చేసిన మీరు నిన్న రాహుల్ గాంధీ గురించి మీరు స్లిప్ కావడం ఏంటి? ఎస్, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. నీ పార్టీకి నువ్వెట్లా ప్రచారం చేస్తావో మా పార్టీకి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రచారం చేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా గెలిపించుకోవాలో నువ్వెట్లయితే ప్రచారం చేసావు అట్లనే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా కోసం వచ్చిండు, ప్రచారం చేసిండు. తెలంగాణ ప్రజలు నమ్మిర్రు, అవకాశం ఇచ్చిర్రు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు సీఎం చేసిర్రు. డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఖజానా మీరు పుల్లగొట్టినా ఆ ఖజానాన్ని సవరించుకుంటూ పరిపాలన కొనసాగిస్తుండు. దీని మీద మళ్ళీ రేపు మాట్లాడతా. ఈరోజు టాపిక్ ఓన్లీ దీని మీదనే. మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు, తొందరపడి మాటలు మాట్లాడ బేషరతుకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ
కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది.